క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో 2వ వారంలో మంగళవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించాం. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మోషే స్థానంలో ఉండి ప్రజలకు దేవుడు అందించినటువంటి ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నారు. దేవుడు నా శాసనాలను పాటించినట్లయితే మీరు దీవెనలు పొందుతారు అని చెప్పినటువంటి మాటని మనం ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయం 6వ వచనంలోను, 7వ అధ్యాయం 12వ వచనంలోను, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలోను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ శాసనాలను, ఈ 10 ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించమని ప్రజలకు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రబోధిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర నియమాలని మనం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్ర నియమాలను మీరకూడదని పరిసయ్యులు సామాన్య ప్రజలకు వారి యొక్క ప్రార్థనా మందిరాలలో, సినగోగుల్లో బోధిస్తూ వారిని ధర్మశాస్త్రానుగుణంగా జీవించడానికి, దేవుని యొక్క చిత్తానుసారము జీవించడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు చేస్తున్నటువంటి ఈ బోధలను మీరు స్వీకరించండి. వారు బోధించినటువంటి ఆ బోధలను మీ జీవితంలో పాటించండి. కానీ మీరు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల జీవితాన్ని చూచి వాళ్ళ జీవిత ఆదర్శాన్ని పాటించాలని చూడకండి. ఎందుకంటే వాళ్ళు బోధించేది వాళ్ళే తమ జీవితంలో పాటించడం లేదు. ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమ వీరిలో కనిపించడం లేదు. వారు పరులకు సహాయపడడానికి వారి చిటికెన వేలును కూడా వారు ఉపయోగించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ ప్రేమ లేనటువంటి వీళ్ళ జీవితాలు మీకు ఆదర్శంగా ఉండకూడదు. మీరు వాళ్ళ బోధనలైతే పాటించండి, కానీ వాళ్ళ జీవిత ఆదర్శాన్ని స్వీకరించకండి. అంతేకాదు వాళ్ళు ఈ ధర్మశాస్త్రం మీద ఇచ్చే వివరణను కూడా మీరు స్వీకరించొద్దని 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని వివరించే ప్రయత్నంలో వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లు ఈ ధర్మశాస్త్రాన్ని మలిచి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు బోధ చేస్తున్నారు. కాబట్టి ఆ వివరణను కూడా స్వీకరించకండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని వివరించే ఈ ప్రయత్నంలో ఇతరుల జీవితాలపైకి భరించలేని భారాన్ని వాళ్ళు ఎత్తుతూ ఉన్నారు. మీరు దేవుణ్ణి సంతోషపెట్టి ఆయన రాజ్యం చేరుకోవాలంటే మీరు 613 నియమాలు పాటించాలంటూ ధర్మశాస్త్ర నియమాలను వాళ్ళు 613 మోయలేని నియమాలతో సామాన్యుల జీవితాన్ని భారం చేశారు. అందుకే క్రీస్తు నా భారం సులువైనది, ఈ ధర్మశాస్త్ర నియమాలతో భరించలేని భారంతో అలసి సొలసి ఉన్నారు, ఇదిగో నేను ఇప్పుడు మీకు క్రొత్త నియమాన్ని చెబుతున్నాను, మీరు ఆ నియమాన్ని పాటించండి అంటూ ప్రభువు ప్రేమ నియమాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు దేవుణ్ణి ప్రేమించండి, పొరుగు వాళ్ళను ప్రేమించండి అంటూ సులువైన భారాన్ని క్రీస్తు సామాన్య ప్రజలకు ఎత్తినట్లుగా వాళ్ళ భారాన్ని 613 నియమాలతో కూడినటువంటి మోయలేని ఆ భారాన్ని తగ్గించి దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే సులువైనటువంటి భారాన్ని క్రీస్తు సామాన్య ప్రజలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారు కపట ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కపట ప్రవర్తన కలిగి ద్వంద్వ ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు నిత్యము ఈ లోకాన్ని, ఈ లోకపు ఘనతలను, ఈ లోకంలో ప్రజలిచ్చేటటువంటి ఆ ఖ్యాతిని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఒండూరుల ఘనతలు, పొగడ్తలను చూసుకునే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎన్నటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేరని ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ చూస్తుండేటట్లు ధర్మశాస్త్రపు వేద నియమాలను మైదాల్పులుగా ధరిస్తూ ఉన్నారు. అంగీ అంచులను పొడవుగా చేసుకొని వారి యొక్క ఘనతను చాటుకోవడానికి చూస్తున్నారు. విందుల యందు అగ్రస్థానాలు కోరుకొని ప్రార్థనా మందిరాలలో ప్రధాన ఆసనాల కోసం వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు. అటువంటి ఈ లోక సంబంధమైన
ప్రాపంచిక ప్రజల ఘనతలను కోరుకునే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మీకు ఎన్నటికీ కూడా ఆదర్శవంతమైన వాళ్ళు కాదని, వాళ్ళను మీరు అనుసరించొద్దని ప్రభు ఈనాడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి ఎవరిని అనుసరించాలి అని అంటే, ఇదిగో క్రీస్తునే మనం అనుసరించాలి. క్రీస్తు ఈ లోక సంబంధమైన ఘనతలు, ప్రజల పొగడ్తలకు పని చేయలేదు. పరలోక తండ్రిని మెప్పించడం కోసం, పరలోక తండ్రి చిత్తానుసారం జీవిస్తూ, ఇదిగో తండ్రి చూపిన ప్రేమ మార్గంలో పయనిస్తూ మనకి ఈనాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం గొప్ప ఆదర్శంగా కనిపించాడు. అందుకే మీ బోధకుడు ఎవరో కాదు, పరలోక రాజ్యంలో ఒక్కడే ఒక బోధకుడు ఉన్నాడు. ఆ బోధకుడును నేనే. కాబట్టి నన్ను అనుసరించండి. మీరు ఎవరిని కానీ బోధకుడా అని పిలవడానికి చూడొద్దు. అసలు మీకు ఎవడో బోధకుడు కాదు, నేనొక్కడిని మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చే నేనే బోధకుడనని ప్రభు చాలా స్పష్టంగా ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి అని ఎవరిని పిలవవద్దు. మీకు ఒక్కడే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరికి కూడా విలువనిచ్చి, ప్రాధాన్యతనిచ్చి, ఆదర్శంగా స్వీకరించి వాళ్ళ వెనకాల వెళ్ళకండి. మీరు ఇదిగో మీ పరలోక తండ్రిని మాత్రమే తండ్రి అని పిలవండి. మీకు ఒక్క బోధకుడే ఉన్నాడు, అది నేనే. అంతే రీతిలో నేనొక్కడినే మీకు గురువుని. కాబట్టి మీరు నన్ను మాత్రమే గురువుగా స్వీకరించి, నన్ను నా ఆదర్శాన్ని మాత్రమే స్వీకరించడానికి మీరు చూడండి తప్ప, ఈ లోక పొగడ్తలు కోరుకుంటూ, ఈ లోక ఘనతలను కోరుకుంటూ, ఈ ప్రపంచాన్ని మెప్పించడానికి తహతహలాడే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మిమ్ములను వక్ర మార్గంలో నడిపించి గోతిలో పడేలా చేస్తారు. కాబట్టి ఆ గుడ్డివారిని అనుసరించొద్దు అంటూ ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. గొప్పవాడు కావాలి అనుకుని తహతహలాడేవాడు, వాడు సేవకుడై తగ్గింపుతనముతో సేవ చెయ్యాలి. సేవ చేయువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. నిజానికి పరలోక రాజ్యంలో గొప్పోడని లేదు, తక్కువ వాడని లేదు, అందరూ సమానులే. పరలోక రాజ్యం చేరాలని ప్రయత్నించండి. ఈ లోకాన్ని మెప్పించడం కాదు, పరలోక రాజ్యం చేరుకోవడం కోసం తప్పించండి. తత్ఫలితంగా ఆ పరలోక రాజ్యంలో నీవు సేవ చేయడం ద్వారానే చేరుకోగలవు, తగ్గింపుతనంతోనే చేరుకోగలవు. కాబట్టి తగ్గింపుతనంతో సేవ చేసి ఆ పరలోక రాజ్యంలో శాశ్వత వారసత్వాన్ని సంపాదించుకోండి. ఆ తండ్రి ఇచ్చే ఆ గొప్ప బహుమానమైన పరలోక రాజ్యంలో గొప్పోడు చిన్నోడు లేడు, అందరూ సమానులే. కాబట్టి ఆ పరలోక రాజ్యం చేరిన వాడే గొప్పవాడు. కాబట్టి సేవ చేసి తగ్గింపుతనంతో ఆ పరలోక రాజ్యం చేరే ఆ గొప్పతనాని కోసం, ఆ ఘనత కోసం, ఆ దేవుణ్ణి సంతోషపెట్టి ఆ ఘనతను సంపాదించుకోవడం కోసం ప్రయత్నించండి అంటూ ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పరలోకపు రాజ్యాన్ని చేరుకోగలిగిన, ఆ వారసత్వాన్ని చేపట్టుకోగలిగినటువంటి ఆ ఘనతతో కూడిన ఆ జీవితాన్ని ఈ లోకంలో తగ్గింపుతనంతో సేవ చేసి పరలోక రాజ్యపు ఘనతను సంపాదించుకునేటటువంటి, పరలోక రాజ్యపు వారసత్వం అనే ఘనతను సంపాదించుకునేటటువంటి జీవితాన్ని మనకివ్వమని ఆ ప్రభుని అడుగుదాం. ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమను పాటించి ఆ పరలోక రాజ్యపు ఆ ఘనతను, గొప్పతనాన్ని సంపాదించుకుని మన జీవితాలు ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు ఆ తగ్గింపుతనాన్ని, ఆ సేవా భావాన్ని, ఆ ప్రేమతత్వాన్ని మనకు నేర్పించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.